హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మహాబలిపురం చూపించడానికి సిద్ధమయ్యాను. నెల్లూరు నుంచి బైక్‌లో మహాబలిపురం అయితే వెళ్తున్నాను. బైక్‌లో అయితే నా ఫ్రెండ్ వస్తున్నాడు. అతన్ని ఎగ్మోర్‌లో డ్రాప్ చేసి నేను మహాబలిపురం అయితే వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్, వీడియోలో అప్‌కమింగ్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. మహాబలిపురం అనేది గొప్ప చరిత్ర కలిగిన ప్రాంతం. ఇక్కడ అద్భుతమైన శిల్పకళను చూపించే అనేక శిల్పాలు ఉన్నాయి. గూడూరు దాకా అయితే రీచ్ అయిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం నావిగేషన్ సెట్ చేసుకుంటున్నాను బైక్కి. ఆల్మోస్ట్ నాయుడుపేట దాకా అయితే రీచ్ అయిపోయాను. ఫ్రెండ్స్, వెనకాల మా ఫ్రెండ్ ఉన్నాడు. చాలా సన్నగా ఉంటాడు. ఎక్కడ గాలికి ఎగిరిపోతాడని నాకు భయం వేస్తుంది. చెన్నై అయితే రీచ్ అయిపోయాం. ఇంకో 45 మినిట్స్ అయితే ఫుల్ ట్రాఫిక్తో తలనొప్పి. ఇంత కష్టపడి వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను చెన్నై నుంచి ఈసీఆర్ రోడ్డు మీద మహాబలిపురం అయితే వెళ్తాను. ఈసీఆర్ రోడ్ అంటే ఈస్ట్ కోస్ట్ రోడ్డు. ఈ రోడ్ అంతా మొత్తం టూరిజమే. ఈ రోడ్డు ఒక 60 to 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం బీచెస్, రిసార్ట్స్, బోటింగ్, మంచి టూరిజం ఉంటుంది. ఫ్రెండ్ని అయితే డ్రాప్ చేశాను. అక్కడి నుంచి నేను మహాబలిపురం అయితే వెళ్తున్నాను. ఫ్రెండ్స్, మహాబలిపురం అయితే వచ్చేసాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నది మహాబలిపురం మెయిన్ ఆర్చ్. ఫ్రెండ్స్, ఇది మహాబలిపురం కాదు. అప్పట్లో దీన్ని మామల్లాపురం అని పిలిచేవాళ్ళు. మామల్లన్ అంటే ఎవరో కాదు, పల్లవ రాజవంశపు సింహం నరసింహవర్మన్. దాదాపు 7వ శతాబ్దంలో పల్లవ రాజులు సముద్రాన్ని తమ రాజ్యానికి ప్రవేశ మార్గంగా మార్చారు. అప్పట్లో ఇది ఒక పెద్ద పోర్ట్ సిటీ. ఇండియా నుంచి చైనా, ఇండోనేషియా వరకు సముద్ర మార్గం ద్వారా వ్యాపారాలు జరిగేవి. ఇప్పుడు మీరు చూస్తున్నది షోర్ టెంపుల్ లోపలికి వెళ్ళే ఎంట్రీ. ఇది షోర్ టెంపుల్ యొక్క ప్రతిరూపం, ఒక ఐడల్. లోపలికి వెళ్ళగానే టికెట్ కౌంటర్స్ ఉంటాయి. ఇండియన్ సిటిజన్స్కి అయితే 40 రూపీస్, ఫారినర్స్కి అయితే 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తున్న వేలో వెళ్తే షోర్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇదిగో చూడండి, ఇదే షోర్ టెంపుల్ ఎంట్రీ వే. అప్పట్లో పల్లవ రాజులు ఈ షోర్ టెంపుల్ని పాలించేవారు. అప్పట్లో ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయి, కానీ సముద్ర గర్భంలో చాలా కలిసిపోయాయి. మీరు ఇప్పుడు చూస్తున్నది సముద్రం ఒడ్డున ఉన్న షోర్ టెంపుల్. ఇది అలలకు చాలా దగ్గరగా ఉంది, అయినా శతాబ్దాలుగా నిలబడి ఉంది. పల్లవ రాజుల శిల్పకళ ఈ ఆలయాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది. మహాబలిపురం ప్రాముఖ్యతను గుర్తించి యునెస్కో దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. అంటే ఇది మన ఒక్క దేశానికే కాదు, ప్రపంచానికే చెందిన వారసత్వం. ఇక్కడ షోర్ టెంపుల్ మధ్య భాగంలో శివలింగం ఉంటుంది. చూడండి షోర్ టెంపుల్ ఎంత బాగుందో. ఇవి షోర్ టెంపుల్ సరౌండింగ్స్. అక్కడ నుంచి నేను అర్జునాస్ ఫినాన్స్కి అయితే వచ్చాను.
ఇక్కడ అందరూ పార్కులో ఆడుకుంటున్నారు చూడండి, ఇదే బటర్ బాల్. ఈ బటర్ బాల్ ఇక్కడ ఎలా పడిపోకుండా ఉందో ఎవరికీ అర్థం కాదు. దీనిలో దైవశక్తి ఉందని నమ్ముతారు ఇక్కడ ప్రజలు. పాతకాలంలో ఇక్కడ 7 పగోడాస్ అని పిలిచే 7 ఆలయాలు ఉన్నాయి. కానీ అవి కాలక్రమేణా సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఇవన్నీ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ షాప్స్ ఉన్నాయి. ఈ కొండపైన ఉన్నది పల్లవ కాలం నాటి ఒక చిన్న శివాలయం. పల్లవ రాజవంశీకులు దీనిని నిర్మించారు. దీనిని ఓలకన్నేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం పక్కనున్న లైట్ హౌస్ ఇదే. ఒకప్పుడు సముద్రంలో ప్రయాణించే నౌకలకు ఈ లైట్ హౌసే దారి చూపించేది. ఈ లైట్ హౌస్ పైకి ఎక్కితే బంగాళాఖాత సముద్రం మరియు మహాబలిపురం మొత్తం కనిపిస్తుంది. ఈ సముద్రం ఒడ్డును ఆనుకొనే షోర్ టెంపుల్ ఉంటుంది. ఇదిగోండి మీకు కనిపిస్తున్నదే షోర్ టెంపుల్. ఇది డ్రోన్ వ్యూ. ఫ్రెండ్స్, పైన నుంచి షోర్ టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ షార్ట్ తీయడానికి మహాబలిపురం మొత్తం తిరగాల్సి వచ్చింది. డ్రోన్ అయితే నా దగ్గరికి రిటర్న్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. నా లొకేషన్కి డ్రోన్ రిటర్న్ వస్తుంది.